చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మనకి సీతా దయాకర్ గారు, కొత్తకోట సీతా దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. మేడంకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ మేడం దగ్గర 2 words తీసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. మీకు 99 TV తరపు నుంచి ఉమెన్స్ డే శుభాకాంక్షలు మ్యామ్. మ్యామ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఎక్కడ విన్నా కూడా మనం ఏ స్టేజ్ మీద ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు నిజంగా ఆ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మహిళా సాధికారత అంటే నిర్వచనం మీ వర్డ్స్లో ఏం చెప్తారు? మహిళా సాధికారత అంటే ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు ఎంపవర్మెంట్ అంటే వేరే వేరే బ్రాంచెస్లో ఎంపవర్మెంట్ అంటే ఇంజనీర్, ఇఫ్ ఇట్స్ అ ఉమెన్ షీ స్టడీస్ ఇంజనీరింగ్ కాబట్టి తనకు తెలుసు, ఇంటోళ్ళు ఎవరు పెద్దగా ఇది చేయరు. కానీ బేసికలీ వెన్ వీ కమ్ ఫ్రమ్ పాలిటిక్స్ ఈ ఎంపవర్మెంట్ అనేది మాకు ఎక్కడ కూడా కనపడదు, పొలిటికల్ ఫీల్డ్లో ఎక్కడ కూడా కనపడదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ చేయంగా హస్బెండ్ టాయిల్స్ మోర్, అక్కడ పనిచేసి ఇక్కడ పనిచేసి ఒక కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఒక పదవి రావాలన్న ఆలోచనతో పనిచేసిన ఆయనకు లాస్ట్ మినిట్లో అది రిజర్వేషన్లోకి వెళ్ళిపోతే he doesn't have anything to do but to put his wife in forward and make her something there. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే దీస్ పీపుల్ దే డోంట్ నో ఫ్రమ్ we just come out of the houses and we won't know what we are doing అనే ఆలోచనతో అక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు పని చేస్తున్నప్పుడు దట్ ఈస్ నాట్ ఎంపవర్మెంట్. జస్ట్ గివ్ పదవులు ఇవ్వడం ఈజ్ నాట్ ఎంపవర్మెంట్. యూ షుడ్ లెట్ దెమ్ వర్క్, షుడ్ టీచ్ దెమ్ అట్ హోమ్ హౌ వీ హ్యావ్ 5 years అయితే ఉంటారు కదండి ఏ పదవి అయినా, వాళ్ళకి అర్థం చేసి చెప్పాలి వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ఇంపార్టెంట్, హౌ షుడ్ వీ షుడ్ టాక్, హౌ వీ షుడ్ ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్ అనేది. ఎంపవర్మెంట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ దేర్ ఇస్, బట్ స్టిల్ దర్ బులింగ్ ఈజ్ దేర్, ఆ తొక్కేయడం అదంతా ఉంటుంది. కానీ దాన్ని అధిగమించి వాళ్ళు పనిచేయగలుగుతారు బికాస్ బేసికలీ దట్ ఈస్ దేర్ intelligence that helps them there. But here it is in our this thing in politics it doesn't play a good role. So empowerment అనేది ఇప్పుడే మేడం చెప్తా ఉన్నారు, పొలిటికల్ దాంట్లో ముందుకు రావాలంటే ఎస్, పొలిటికల్ దాంట్లో ఆడవాళ్ళు లీడర్స్ కావాలంటే దే షుడ్ బీ బ్రీడింగ్ మంచిగా ఉండి మంచి వాళ్ళు రావాలి. కానీ ఇలాంటి వాళ్ళు రావడం కష్టం. ఆడవాళ్ళు ఏమంటారు, మగవాళ్ళతో అవసరం లేదు, నో, ఇది మగవాళ్ళతో అవసరం. దే షుడ్ బి సైడ్ బై సైడ్. బిఫోర్ వీ యూస్ టు స్టాండ్ అట్ ద బ్యాక్ ఆఫ్ దెమ్, నౌ వీ కెన్ స్టాండ్ బిసైడ్ దెమ్ అండ్ వర్క్. సో దట్ ఇన్ హ్యాండ్ ఇఫ్ వీ వర్క్ విత్ మేల్ దెన్ వీ కెన్ డూ వండర్స్ ఇన్ ద వరల్డ్. అంతేగాని ఈగోస్కి పోయినాం అనుకోండి, మగవాళ్ళు ఈగోకి పోయినా సరే ఆడవాళ్ళు ఈగోకి పోయినా సరే ఇట్ ఈస్ డిజాస్టర్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద what do we say, to the country and the society also. మ్యామ్, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా రెస్పెక్ట్ అనేది ఉమెన్కి మన ఇంట్లోంచే ముందు రావాలి. ఆఫ్టర్ దట్ సొసైటీలో ఆ రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది అమలు చేస్తున్నారంటారు? ఇది ఎక్కడ కూడా చాలా చాలా తక్కువ అండి. ఐ థింక్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ పీపుల్ ఆర్ doing it, but basically I come from a political this thing. I was also a housewife, I was not a political person, kani still I saw what is respect giving at home anedi. I had my father-in-law also who was 80 years old, but ఆ గౌరవం అనేది వేరే ఉంటుంది ఇంటి దగ్గర. ద వే దే టాక్, ద వే దే బిహేవ్, దే టెల్ అస్ వాట్ వీ డోంట్ నో అనేది. అట్లా అంటున్నప్పుడు మనకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. మనం బయటకు పోయినప్పుడు పీపుల్ నో దట్ వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏమైందంటే ఆడవాళ్ళు అఫీషియల్ ఇప్పుడు ఏదైనా పొలిటికల్ సీట్లో కూర్చుంటే అఫీషియల్స్ ఆర్ ఆఫ్ ద టైప్ ఏదంటే వీళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటారు. బట్ వెన్ వీ నో ద సబ్జెక్ట్, when you start questioning them, then they'll know that we'll put our leg down, we are learning, we can tell them anything anedi, we can question them adi. So that from the house itself it should come. ఓకే మ్యామ్, ఇప్పుడు మనకి ఉమెన్కి సంబంధించి ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి, ఎన్నో యాప్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మిస్యూజ్ అవుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే వీటిలో ఎటువంటి చేంజెస్ రావాలి అంటారు? అది చాలా అంటే చాలా వచ్చినాయండి మన దగ్గర, కానీ నథింగ్ ఈజ్ వర్కింగ్ టు 100% వరకు. 50% కూడా పనిచేస్తున్నాయి నేను అనుకోను. సో ఈ కొత్త చట్టాలు ఇంకా తీసుకొచ్చే బదులు పాత చట్టాలని కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అని మనము దాన్ని చూస్తే బెటర్ అని నేను అంటున్నాను. ఎందుకంటే కొత్త చట్టం వచ్చినట్ల వల్ల సేమ్ థింగ్ వెనక నుంచి ముందు నుంచి వెనక్కే చేస్తాం. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ అ టైం విత్ ఆల్ దోస్ థింగ్స్, పాత చట్టాలను మనం ఎట్లా దాన్ని చేస్తున్నారా లేదా అవన్నీ అధిగమించి మనం ఎట్లా పనిచేయాలి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని. మ్యామ్, ఇప్పుడు ఉమెన్ ఇంత ముందుకు వెళ్తున్నా కూడా అన్ని రంగాల్లో ఈక్వల్ టు మెన్, కానీ ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్గా వచ్చి చెప్పుకోగలిగే ఆ స్వతంత్రం, ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుందా?
వాళ్ళకు ఇట్ డిపెండ్స్ అపాన్ ద సొసైటీ అండి, వేర్ దే వే బాటప్, హౌ దే వే బాటప్, దే అప్బ్రింగింగ్ ఎవ్రీథింగ్. కొంతమంది ఏమంటారు, నేనే కదా అనుభవిస్తున్నది, పక్క వాళ్ళతో ఏముంది, నాకు వేరే వాళ్ళకి తెలుస్తుంది కదా నేను చెప్తే అనేది ఒక ఫియర్ ఉంటుంది కొంతమందికి ఫ్యామిలీ బ్యారియర్స్ ఉంటాయి, వద్దు చెప్పొద్దు అనేది, కొంతమందికి పిల్లలు ఉంటారు. ఇవన్నిటినీ కూడా అంటే మనం ఎదుటోని చూసుకుంటూ కూడా మనం అట్లా చేయొద్దు. మనం కొంతమంది మనం ముందుకు వచ్చి మన బాధలు మన ఇబ్బందులు చెప్తే సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. ఇన్ దట్ వే వీ షుడ్ వర్క్. Instead of, sorry to tell you that all these TV news and everything, instead of doing all those things, we should give support to ourselves. Not as human beings, as women. First, woman is important. A person who doesn't give respect to a woman is a waste in this society. I think that first and foremost, ఆడవాళ్ళకు గౌరవం ఇచ్చేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళని కానీ వాళ్ళు కూడా గౌరవింపగలుగుతారు ఉంటారు అన్నట్టు. మ్యామ్ అసలు ఉమెన్కి ప్రత్యేకంగా ఒక రోజు అంటూ కావాలా మ్యామ్? అవసరం లేదండి. మెన్ షుడ్ సర్చ్ ఫర్ దట్ డే. ఎవ్రీ డే ఈజ్ ఆస్. మేము ఈరోజు వంట టీ పెట్టకపోతే మీకు సంసారమే నడవదు. సో దే ఆర్ రిలయబుల్ ఉన్నాస్. వాళ్ళు మన కోసం వాళ్ళ కోసం మనం ఉన్నాం, చేస్తున్నాం. అంతేగాని దాన్ని మేము మా కోసమే ఉన్నారు, మా కోసమే వీళ్ళు చేస్తారని అనుకోదు. ఇట్స్ రెసిప్రొకేషన్, గివ్ అండ్ టేక్. వీ నీడ్ ఇట్. అప్పుడు అవసరం లేకుండా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళు బయట పనిచేయడానికి పోయినప్పుడు వర్క్ బర్డన్ షుడ్ బి షేర్డ్ బై బోత్ ఆఫ్ దెమ్. అప్పుడు అట్లా లేకుంటుండే ఉమెన్ యూజ్ టు స్టే ఎట్ హోమ్. హస్బెండ్స్ పోయినాక తాపిగా కూర్చొని పనులు ఏమన్నా ఉన్నా చేసుకుని. ఇప్పుడు 10 o'clock నేను వెళ్తే 10:45 నా వైఫ్ పోతుంది ఆఫీస్కి అనే ఆలోచనలు ఉన్నప్పుడు, వెన్ యూర్ గెటింగ్ 2 pays, ఫర్ వాట్ ఆర్ యూ గెటింగ్ 2 pays? ఫర్ ద గుడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ అప్లిఫ్ట్మెంట్ యూఆర్ గెటింగ్. సో బోత్ ఆఫ్ యూ షుడ్ వర్క్. And in all these things I would like to tell you that ఇంత ఈ సింగిల్ దీనిలో కంటే జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ అండి. పిల్లలు ఉండడానికి కానీ ఎవరైనా సరే జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇట్ విల్ బీ ఎ గ్రేట్ థింగ్. వండర్స్ చెప్పడానికి. పేరెంట్ బయటకు పోయినప్పుడు, ఇద్దరు పేరెంట్స్ బయటకు పోయినప్పుడు ఇంటర్నెట్లో ఏం చూస్తుండ్రో పిల్లలు మాకు తెలియదు. అట్లనే ఎవరైనా ఇంట్లో ఉంటే వాట్ ఆర్ యూ వాచింగ్, ఏం చూస్తున్నావు అనేది మనము వాళ్ళని అక్కడికి డిమార్క్ చేసి తీయగలిగే శక్తి మనకు ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు. ఎనీబడి, అంకుల్, ఆంటీ హూ ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్, మానిటరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇవన్నీ క్రైమ్స్ ఇవన్నీ అవ్వడానికి కూడా కారణం ఇదే. అండ్ వన్ మోర్ థింగ్, దీనిలలో టీవీలలో కానీ పేపర్లలో కానీ మనం చూపించే న్యూస్, I don't know for ratings they do it or for what they do it, but it's not good. మీరు ఇలా ఈ మర్డర్ ఇలా జరిగిందని మనం చూపించాల్సిన అవసరం లేదు. మనం టీవీలో ఎందుకు చూపిస్తున్నాం? ఇట్ ఈస్ క్రియేటింగ్ ఐడియాస్ ఇన్ అనదర్ చైల్డ్ ఆల్సో దట్ వీ కెన్ డూ ఇట్. కొంచెం క్రిమినల్ మైండ్ వాళ్ళు ఉంటారు కదండి, దే విల్ ఆల్సో థింక్ దట్ వీ కెన్ డూ ఇట్ ఇన్ దిస్. ఇంత సింపులా, ఇలా చేయొచ్చా అన్న ఆలోచన వాళ్ళని. దట్ న్యూస్ వేయాలి, దిస్ హ్యాపెండ్ దేర్ అనాలి, కానీ డోంట్ షో ఎవ్రీథింగ్. మీరు పూసగుచ్చినట్టు ప్రతిదీ ఈ డోర్లకు వెళ్ళి వచ్చాడు, ఈ మెట్లు ఎక్కాడు, ఈ గోడ దుంకాడు అనేది తో సహా చూపించాం. ఇట్ ఈస్ నాట్ గుడ్. నేను అదొక్కటి మాత్రం నా జీవితాంతం నేను బతుకున్న రోజు నేను ఖండిస్తూనే ఉంటానండి. అండ్ పేపర్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా, యూ థింక్ అబౌట్ అవర్ ఇండియన్ కల్చర్, వాట్ కల్చర్ వీ హ్యావ్. యూ నాట్ థింకింగ్ అబౌట్ దట్. మీరు న్యూస్ రీటింగ్స్ చూడొద్దు. తండ్రి ఆడపిల్లను బిడ్డను రేప్ చేసిండు అని అంటే ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ పోతుంది వరల్డ్ న్యూస్లో చెప్పండి. అది వీఆర్ షోయింగ్ ఇట్ హియర్. జనాలు ఏమంటే ఈ బీహారు, ఈ మధ్యప్రదేశ్ అట్లా కొంచెం లోకల్స్ వెరీ ఇట్లా కూడా చేయొచ్చా అనే ఆలోచన వచ్చేస్తుంది. అట్లాంటివి నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ బ్యాన్ దోస్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్. ఓన్లీ గివ్ ద న్యూస్ దట్ సంథింగ్ హ్యాపెండ్, దట్స్ ఆల్, నాట్ ఎవ్రీథింగ్ అనేది. దట్ వే. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.